ప్రజలందరికీ నమస్కారం. భూమి క్రమబద్ధీకరణ పథకం కింద ప్రభుత్వం ఏదైతే 2020లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం 25% రాయితీ కల్పించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ అవకాశము గతంలో మార్చి 31 వరకు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించడం అనేది జరిగింది. ఎవరైతే తమ ప్లాట్ను లేదా లేఅవుట్ను ఇంతవరకు ఎవరైతే క్రమబద్ధీకరించుకోవడం జరగలేదో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. మనకు 25% రాయితీ ఉంది కాబట్టి ఈ చాలా పెద్ద రాయితీ, చాలా పెద్ద మొత్తంలో గతంలో మనం మార్చి 31 వరకు చూసుకున్నట్లయితే మన దగ్గర 3100 అప్లికేషన్స్కి మేము ప్రీ ఇంటిమేషన్ అనేది ఇచ్చాము. దాంట్లో సుమారు 1070 మంది ముందుకు వచ్చేసేసి పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది. దాంట్లో సుమారు 500 మందికి ప్రొసీడింగ్స్ కూడా మేము ఇమీడియట్గా ఇష్యూ కూడా చేశాము. దానివల్ల 4 కోట్ల రూపాయల ఫీజు కూడా మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంకా మనకు ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మిగిలిన దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చేసేసి తమ ప్లాట్ను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీకు 25% రాయితీనే కాకుండా మీ ప్లాట్ను క్రమబద్ధీకరించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే లోన్ ప్రాసెస్ కూడా మీకు సులభతరం అవుతుంది. అలాగే బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఫైనలైజేషన్ అంటే పెనాల్టీ ఛార్జెస్ కూడా పడతాయి. ఇలాంటి ఏవి కూడా మీకు ఈ ప్లాట్ను ప్రస్తుతం క్రమబద్ధీకరించుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకో మరి ముఖ్యంగా ప్రస్తుతము ఏదైతే మీరు 2020లో మీరు ఎప్పుడైతే డాక్యుమెంటు దాని మీద ఉన్న రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ప్రస్తుతము రెగ్యులైజేషన్ జరుగుతుంది. మీరు ఫ్యూచర్లో ఇన్ కేస్ బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రస్తుతం చెల్లించుకుంటే మీకు చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.